भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान राजम ले लो भारत माता की जय भारत जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान राजम ले लो राजम ले लो సరిగ్గా గత మంగళవారం బీజేపీ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గారి నేతృత్వంలో వేములవాడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి గత 3 నెలల నుంచి మరిపెరి మల్లారం నూకల మరి గ్రామాల రైతులకు బట్ల పైసలు రాలేదని దాదాపు 3 నెలలు అవుతుందని బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసింది. దాని తర్వాత మొన్న సోమవారం మరి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. మళ్ళీ ఈ ధర్నా చేసే క్రమంలో పోలీసుల చర్య వల్ల కొన్ని కార్యకర్తలకు గాయాలు జరగడం, హాస్పిటల్లో అడ్మిట్ కావడం కూడా జరిగింది. ఎందుకంటే రైతుల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ముందుకు పోతున్నారు, పోలీసులకు భయపడరు. మరి బీజేపీ కార్యకర్తల మరి పోరాటంతోనే ఈరోజు మరి దాదాపు 58 రైతులకు 52 లక్షల రూపాయలు ఈరోజు కూడా మరి మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి ఈరోజు ఈ మంగళవారం రోజు ఈ నిధులు వచ్చినాయంటే ఇది బీజేపీ కార్యకర్తల చొరవ అని మేము భావిస్తున్నాం. దాదాపు 3 నెలల నిరీక్ష ఈరోజు మేము చేసే కార్యక్రమం ద్వారా రైతులకు న్యాయం జరిగింది. మరి ప్రభుత్వం ఆలోచించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న సాక్షిగా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ధాన్యం కుంభకోణం రాజన్న సిరిసిల్లలో జరిగింది. మరి కుంభకోణం దీని గురించి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మరి ట్రాక్ షీట్లు, గోదాములు ఈ కుంభకోణం నుంచి మరి రైతులని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచించాలి. అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఈరోజు వర్షాలు పడకపోతే మిడ్ మ్యానర్ ప్రాజెక్ట్ కూడా నిండకపోతుండే. మరి కాళేశ్వరం అనేది కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీది కాదు, అదే తెలంగాణ రైతుల హక్కు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి బ్లాక్ 7లో కుంగిపోవడం ద్వారా మరి నాణ్యత ప్రమాణం లేకపోవడం వల్ల అది కుంగిపోయింది. ఇలా విచారణ చేపించి బాధ్యులను శిక్షించాలి. అదే కాకుండా ఈ ప్రభుత్వం మరి కాళేశ్వరం ప్రాజెక్టు దీన్ని పునరుద్ధరణ మరమ్మతులు ఎప్పుడు చేస్తుందని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే కాళేశ్వరం అనేది మనందరి ఆస్తి, ప్రజల సొమ్ముతో అది నిర్మించబడ్డది. ఖచ్చితంగా మరి తొందరగా వైట్ పేపర్ దీని గురించి రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం కూడా మరి దాని గురించి కూడా ఇది బీజేపీ కూడా పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అందరికీ ధన్యవాదాలు.